నో టొబాకో మంత్, పొగాకు వ్యతిరేక మాసోద్యమం. 45 సంవత్సరాలుగా వేల సంఖ్యలో ఉచిత డెంటల్ మరియు మెడికల్ వైద్య సేవలను లక్షలాది మందికి అందిస్తూ ప్రజారోగ్యమే పరమావధిగా, అవగాహనే ఆరోగ్యానికి మూలంగా భావిస్తూ డాక్టర్ ఓగూరి నాగేశ్వరరావు గారు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని పొగాకు వాడకం ద్వారా వచ్చే వ్యాధులను ప్రజలకు మే నెల రోజుల పాటు అవగాహన చెయ్యాలన్న ఉద్దేశంతో నో టొబాకో డే మంత్, పొగాకు వ్యతిరేక మాసోద్యమం కార్యక్రమాన్ని గత 14 సంవత్సరాలుగా డాక్టర్ ఓఎన్ రావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. నో టొబాకో మంత్ 2024 ఆన్ ద ఈవ్ ఆఫ్ వరల్డ్ నో టొబాకో డే. తాగేవాడి కన్నా పీల్చిన వారికి సైతం హాని. అది ఎలాగంటారా? సిగరెట్ గురించి ఎంతమంది కవులు, రచయితలు ఎన్ని విధాలుగా వర్ణించినా పొగత్రాగుట హానికరం అన్న సంగతి ఏనాటినుంచో వైద్యులు చెబుతూనే ఉన్నారు. ప్రభుత్వం సైతం సిగరెట్ త్రాగటంపై అనేక ఆంక్షలు విధించాయి. తాగేవాడి కన్నా వాడు గుప్పున వదిలే పొగ పీల్చిన వారికి సైతం హాని ఉండటంతో పలు చర్యలు చేపట్టింది. బహిరంగ ప్రదేశాలలో, బస్టాండ్, పాఠశాలలు, ఆస్పత్రులు, సినిమా హాళ్లు తదితర ప్రదేశాలలో పొగత్రాగుటను నిషేధించింది. పొగత్రాగుట వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులు సంభవించే ప్రమాదం ఉన్నది. మరి మన జీవితాన్నే చేజేతులారా పాడుచేసుకుంటున్న యువకుల నుండి పెద్దల వరకు సిగరెట్టు, చుట్ట, బీడీ ఊదిపారేస్తూ జేబులు ఖాళీ చేసుకుంటున్నారు, ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు. మొదట సరదాగా మొదలైన తర్వాత వ్యసనంగా మారుతుంది. పొగను రింగులుగా వదులుతూ విలాసంగా సిగరెటును కాలుస్తున్నారంటే జీవితాన్ని చేజేతుల్లా కాల్చుకుంటున్నారన్నమాట. పెద్దవాళ్లకే కాదు, పిల్లలకు ఊపిరితిత్తుల సమస్యలు ఎదురవుతాయి. సెకండ్ హ్యాండ్ పొగ తాగడం కారణంగా పిల్లల్లో ఆస్తమా రోగుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. పొగ త్రాగటం ద్వారా వచ్చే వ్యాధులు నిమోనియా లేదా పల్మనరీ బ్రాంకైటిస్, శ్వాసతో వచ్చే దగ్గు ఉత్పన్నమవుతుంది. ధూమపానం చేసేవారి ఇళ్లల్లో పిల్లలకు ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తుతాయి. పొగ వలన వారిలో రోగనిరోధక శక్తి తగ్గి వ్యాధులు ఉత్పన్నమవుతాయి. ఇలాంటి పిల్లలు బలహీనంగా కనబడతారు. దీనిమీద ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక జారీ చేసింది. 21వ శతాబ్దం చివరి నాటికి పొగాకు వాడేవారి సంఖ్య 6,20,00,000 మంది వారి ప్రాణాలను కోల్పోనున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రతి 6గురిలో ఒకరి మృత్యువు కేవలం పొగాకు కారణంగానేనని WHO తెలిపింది. ప్రస్తుతం ఫ్యాషన్ పేరుతో మహిళల్లోనూ పొగ త్రాగేవారు అధికమవుతున్నారు. దీనితో ఈ సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని WHO ఆందోళన వ్యక్తం చేసింది. దీనిమీద అవగాహన అవసరం. పొగాకు వల్ల కలిగే అనర్థాలపై గ్రామీణ వైద్యులు ప్రజల్లో అవగాహన కల్పించాలని, ప్రపంచంలో 8 సెకండ్లకు ఒక మనిషి మరణిస్తున్నాడని గణాంకాలు చెబుతున్నాయని డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు చెబుతున్నారు. భారతదేశంలో ప్రతి ఏటా పొగాకు కారణంగా 10 లక్షల మంది మరణిస్తున్నారని, ఇలాగే సిగరెట్ తాగేవారి వయస్సు 10 సంవత్సరాలు తగ్గిపోతుందని తెలిపారు. పొగాకు వల్ల కలిగే అనర్థాలపై గ్రామీణ ప్రాంతాల్లో వైద్యులు ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. 1. రకరకాల కాలుష్యాలు మనిషి సగటు ఆరోగ్యాన్ని హరించివేస్తున్నాయి. ఈ పర్యావరణ కాలుష్య కారకాల్లో పొగ ఒకటి. సిగరెటుకు సంబంధించిన పొగ అతి ప్రమాదకరమైనది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి నిమిషానికి 1 కోటి సిగరెట్లకు పైగా వినియోగిస్తున్నట్లు ఒక అంచనా. అంటే ప్రతిరోజుకు 1440 కోట్ల సిగరెట్లు కాల్చబడుతున్నాయి. 2. సిగరెట్లలో ప్రమాదకరమైన నికోటిన్, బెంజిన్ వంటి రసాయన పదార్థాలు 7,000 సంఖ్యలో ఉంటాయి. సిగరెటు, బీడీలు, చుట్టలే కాకుండా పొగాకు సంబంధించిన గుట్కా, జర్దా వంటి ఉత్పత్తులు కూడా ప్రజారోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ప్రపంచంలో సంవత్సరానికి ప్రతి ఏటా 50 లక్షల మంది పొగాకు సంబంధిత వ్యాధుల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రస్తుతం ఈ అలవాటు ఇలాగే కొనసాగితే 2030 కల్లా పొగాకు బారిన పడి ఏడాదికి 80 లక్షలకు పైగా చనిపోవచ్చని కొన్ని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. భారతదేశంలో 33% పొగాకు వాడకందారులు ఉన్నారని హార్ట్ కేర్ ఫౌండేషన్ అనే సంస్థ వెల్లడించింది. పొగాకు సంబంధిత వ్యాధుల వల్ల బాధపడుతున్న లక్షల మంది ఏటా కొన్ని వేల కోట్ల రూపాయల వ్యాధుల నివారణకు ఖర్చు చేస్తున్నారు.
పొగాకును ప్రత్యక్షంగా వినియోగించకపోయినా పరోక్షంగా ఆ పొగ పీల్చే వారిలో కూడా ఆ దుష్ఫలితాలు సంక్రమిస్తాయి. ఈ విధంగా దేశంలో చాలామంది చెయ్యని తప్పుకు అనారోగ్యపరంగా పరిహారం చెల్లించాల్సి వస్తుంది. చిన్నపిల్లలకు ఆదర్శంగా ఉండాల్సిన పెద్దలు, యువకులు పొగాకు వ్యసనాల పట్ల జాగ్రత్త వహించి భావి సమాజాన్ని భద్రపరుచుకోవాల్సిన అవసరముంది. సరదాగా మొదలుపెట్టిన సిగరెట్టు రోజురోజుకు దాని ప్రాముఖ్యతను పెంచుకుంటూ పోతుంది. ముఖ్యంగా యువకులు, యువతుల్లో కూడా ఒక స్టేటస్ లాగా, స్టైల్గా మారిపోయింది. అసలు సిగరెట్టు గురించి ఇప్పుడెందుకు మాట్లాడుకుంటున్నాం అనుకుంటున్నారా? మే 31 వరల్డ్ నో టొబాకో డే, పొగాకు వ్యతిరేక దినోత్సవం. పొగాకు వల్ల ఎన్నో అనర్థాలు సంభవిస్తున్నాయి. సిగరెట్టు త్రాగటం వల్ల గుండె, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులతో పాటు క్యాన్సర్, డయాబెటీస్, కిడ్నీ క్యాన్సర్ మొదలైనటువంటి క్యాన్సర్ వ్యాధులు వస్తున్నాయి. ఆస్తమా రావడానికి సిగరెట్ త్రాగడం ఒక కారణమే. దీనితో పాటు పొగాకుతో కూడిన గుట్కా కూడా మనిషికి ప్రాణాంతకంగా మారుతోంది. ఈ నేపథ్యంలో పొగాకు మూలంగా సంభవించే వ్యాధుల పట్ల చైతన్యం కల్పించేందుకు ప్రతి ఏటా WHO మే 31న వరల్డ్ నో టొబాకో డేను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాదులోని డాక్టర్ రావ్స్ ఓరల్ హెల్త్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మే 1 నుండి 31 వరకు నెల రోజుల పాటు పొగాకు వ్యతిరేక అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ప్రజలు పొగ త్రాగటం వల్ల వచ్చే అనర్థాల గురించి తెలియజెప్పడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా సభలు, సమావేశాలు, ర్యాలీలు జరిపి పొగాకు వలన జరిగే నష్టాలను ప్రజలకు తెలియజేస్తామని డాక్టర్ రావ్స్ ఓరల్ హెల్త్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ ఓగూరి నాగేశ్వరరావు గారు తెలియజేస్తున్నారు. పొగ త్రాగటం నేడు ఓ ఫ్యాషన్ అయిపోయింది. ఎవరి ఇంట్లోనైతే పెద్దలు సిగరెట్ త్రాగుతారో వారి ఇంట్లో పిల్లలపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. పొగ త్రాగేవారికన్నా వారి చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల ఆరోగ్యంపై ఎక్కువ ప్రభావం చూపుతుందన్నారు డాక్టర్ ఓగూరి నాగేశ్వరరావు గారు. పొగ త్రాగే విధానం రకరకాలుగా ప్రజల్లోకి చొచ్చుకుపోయింది. యువత సిగరెట్లకు గాను, పండితులు ముక్కు పొడుముగాను, విలాసవంతులు తంబాకు, జర్దాగాను, సామాన్యులు పొగాకును చుట్టలుగా, బీడీలుగా సేవిస్తున్నారు. ఇన్ని రకాలుగా ఇది లభించడంతో దీనికి తోడు ఖైనీలు, గుట్కాలు, జర్దాల వంటి పేర్లతో పొగాకు ఉత్పత్తులు లభిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతంలో వీటి వినియోగం అధికంగా ఉంటుంది. గ్రామీణ మహిళలు అడ్డచుట్ట కాలుస్తారు. అంటే కాలుతున్న భాగాన్ని నోటిలో పెట్టుకుని చుట్టలు కాలుస్తారు. ఇది నోటి క్యాన్సర్కు దారితీస్తుంది. పొగ టీబీ వ్యాధికి కారణమవుతుంది. మరి పొగ త్రాగడం వల్ల కలిగే అనర్థాల గురించి తెలుసుకుందాం. నోటి క్యాన్సర్, దంతవ్యాధులు, క్షయవ్యాధి, ఊపిరితిత్తుల క్యాన్సర్, ఉదరకోశ వ్యాధులు, నోటిలో పుళ్ళు, క్యాన్సర్, గ్యాస్ ట్రబుల్, ఉదరకోశ క్యాన్సర్. ఏటా 10 లక్షల మంది పొగాకు కారణంగా మరణిస్తున్నారు. సిగరెట్, బీడీ, చుట్ట వంటి పదార్థాలు తాత్కాలిక ఆనందాన్ని కలిగిస్తున్నా అధిక శాతం అనారోగ్యాన్ని కలిగిస్తున్నాయి. గుండె జబ్బులకు, రక్తం గడ్డకట్టి వచ్చే పక్షవాతం వంటి వ్యాధులకు, ఊపిరితిత్తుల క్యాన్సర్కి కారణమయ్యే పొగాకు ఉత్పత్తులను పూర్తిస్థాయిలో అరికట్టాల్సిన అవసరముంది. మరో నేపథ్యంలో సుప్రీంకోర్టు సిగరెట్, బీడీ వంటి పదార్థాల ప్యాకెట్లపై తేలుబొమ్మ, క్యాన్సర్ లేదా క్యాన్సర్ వంటి బొమ్మను ముద్రించాలని ప్రకటించడం హర్షదాయకం. అసలు ఈ పొగాకు పంటకు మూలం రైతులు. అన్నదాతలుగా పేరొందిన రైతులు కష్టపడి చెమటోడ్చి పంటలు పండించి అన్నం పెట్టే అన్నదాతలు పొగాకులాంటి పంటను పండించి ప్రజలకు సున్నాని పంచటం అన్నదాతలకు ఎంతవరకు సమంజసం? ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలకు అనారోగ్యాన్ని అందించే పంటలను పండించి ప్రజారోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యతను రైతన్నలు గుర్తుంచుకోవాలి. దీనిపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి. స్లో పాయిజన్గా పనిచేస్తూ లక్షల మంది ఆరోగ్యాన్ని హరిస్తున్న పొగాకు మహమ్మారి సేద్యాన్ని వెంటనే అదుపులోకి తీసుకొని దశలవారీగా గంజాయి పంటను నిషేధించినట్లు పొగాకు పంటను కూడా పూర్తిగా నిషేధించాలి. పొగాకు పండించే రైతులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. వేరే వాణిజ్య పంటలకు సహాయ సహకారాలు అందించాలి. ఈ పరిశ్రమపై ఆధారపడి బతుకుతున్న కార్మికులకు జీవన భృతిని కల్పించే కార్యక్రమాన్ని చేపట్టాలి. ఈ విషయంలో మీడియా సేవలను పూర్తిగా వినియోగించుకోవాలి. పొగాకు, దాని సంబంధిత ఉత్పత్తులపై వచ్చే ఆర్థిక లావాదేవీలకు స్వస్తి పలికి ప్రజారోగ్యమే పరమావధిగా భావించాలి. ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే దేశం బాగుపడుతుంది, అభివృద్ధి చెందుతుంది. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని డాక్టర్ రావూస్ ఓరల్ హెల్త్ ఫౌండేషన్
డాక్టర్ ఓఎన్ రావు చారిటబుల్ ట్రస్ట్ మరియు సాయం చారిటబుల్ ట్రస్ట్ ఆశిస్తుంది.